శ్రీమాత్రే నమః. ఓం గంగణపతయే నమః. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి స్వేచ్ఛ అనేది చాలా అవసరమైనటువంటి ఒక క్రియ. స్వేచ్ఛ లేనిదే జీవితానికి మనుగడ సాధించటం చాలా అసాధ్యం. కనుక మనిషికే కాదు, సృష్టిలో ఉండే చరాచర వస్తువులకు, ప్రాణులకు స్వేచ్ఛయుత వాతావరణం దొరకడం చాలా కష్టం. మనమే ప్రతి ప్రాణి యొక్క స్వేచ్ఛను హరించేస్తున్నాం. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నాడు. ఈ స్వేచ్ఛ లేనటువంటి జీవితం నిరర్ధకమైనటువంటిది. కనుక మన ప్రాచీనులు మనకి స్వేచ్ఛనిచ్చారు. ప్రతి విషయంలో కూడా మన రాజ్యాంగం కూడా మనకి స్వేచ్ఛనిచ్చింది, ఫ్రీడమ్ ఫర్ ఆల్. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అందుకని మనం ఈరోజు స్వేచ్ఛ ప్రాముఖ్యత అనే అంశం మీద మాట్లాడదాం. మొదటిగా ప్రార్థన. కర్కోటకస్య నాగస్య దమయంత్యానలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. స్వేచ్ఛ అనున్నది ప్రతి ప్రాణికి చాలా ప్రధానమైనది. మనిషికి ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఆ స్వేచ్ఛ కనుక లభించనట్లయితే అతనికి నిద్ర పట్టదు, విశ్రాంతి అసలు లభించదు. కాబట్టి విశ్రాంతి కోసం వెలుగును ఎంచుకోవడం సరైన పని కాదు. అసలైన విశ్రాంతి చీకటిలోనే లభిస్తుంది కదా. ఇప్పుడు రాత్రి పడుకుంటే శవం, తెల్లవారు లేస్తేనే శివం. ఈ రెండింటి మధ్య మనిషి బ్రతుకు నాటకం. అది ఒక బూటకం. కాబట్టి చీకట్లోకి వెళ్ళండి. నిజానికి చీకటిలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ లేదు. అనవసరంగా ఆ విషయంలో మిమ్మల్ని భయపెట్టారు. అందుకే చీకటిలో మిమ్మల్ని రక్షించేందుకు ఎవరు అవసరం? ఆ పరమాత్మ అవసరం. ఆ పరమాత్మే మనకు అవసరమవుతాడు. ఒక అబద్ధానికి మరొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అలా మీరు అంతులేని అబద్ధాలు చెబుతూనే ఉంటారు. స్వేచ్ఛ మిమ్మల్ని అనేక విషయంలో ఖచ్చితంగా భయపెడుతుంది. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టే విషయాలపై లోతుగా దృష్టి సారించండి. వెంటనే వాటిపై ఉన్నటువంటి భయం అనేది పటాపంచలైపోతుంది. భయానికి కారణం కనుక్కుంటే చాలు, భయం అనేది ఉండదు. మనం భయపడేందుకు ప్రపంచంలో ఏది లేనప్పుడే మనం స్వేచ్ఛగా ఆనందించగలుగుతాం. దాని బాధ్యతను స్వీకరించగలుగుతాం. బాధ్యత మనం ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. అందువలన ప్రతి పనిలో కూడా మనం ఆలోచనలో, భావనలో మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. అలా అది మనకు, మన మనస్తత్వానికి ఉన్నటువంటి బంధనాలన్నింటినీ తొలగించి మనల్ని మరింత పారదర్శకంగా చేస్తుంది. మరి మనం ఈ భయాలను మరీ ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాం. అందుకే వాటి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో అసలు వాటి వైపే చూడకుండా వాటికి వ్యతిరేకమైన వాటిని మనం సృష్టిస్తుంటాం. అవేం చేస్తాయి? వెంటనే అవి వడగళ్ళలాగా కరిగిపోతూ తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. వాటి గురించి మనకు పూర్తి అవగాహన కలిగే సమయానికి అవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. గుర్తుంచుకోండి, మన అభిప్రాయాలను ఎప్పుడూ పిల్లలపై రుద్దకూడదు. వారి స్వేచ్ఛలో మనం జోక్యం చేసుకోకూడదు. వారి సామర్థ్యం పూర్తిగా ఎదిగేందుకు మనం వారికి ఎలా సహాయపడాలో ఆలోచించాలి. పిల్లలు పూర్తి సామర్థ్యంతో ఎదిగేందుకు మన వంతు కృషి మనం చేయాల్సిందే అని ఆలోచించడమే మన తప్పుదారిలో ఉన్నామా అనిపిస్తుంటుంది. అలా మనం పిల్లలకు ఏది చేయాలనుకున్నా అది కూడా మనకు కావలసిన రీతిలో మలచబడ్డ ప్రణాళికే అవుతుంది. అది మనం మన పెద్దల నుంచి స్వీకరించిన నిబద్ధీకరణ ప్రణాళిక కన్నా భిన్నమైనదే కావచ్చు.
మనది సదుద్దేశమే కావచ్చు. ఏదేమైనా మన పిల్లలను ఏదో రకంగా మనం నియంత్రిస్తున్నాం, నిబద్ధీకరిస్తున్నాం. కేవలం ఒక సాక్షిగా ఉండండి చాలు. ఉదాహరణకు స్నేహితులతో కూర్చొని ఒక సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు అది బాగుందంటాడు కొంతమంది, అసలు బాగోలేదని మరికొందరు వాదిస్తారు. చివరికి ఆ వాదోపవాదాలు ఏమవుతాయి? హద్దులు దాటిపోతాయి. అనేక ఘర్షణలకు, పోరాటాలకు దారితీస్తుంది. పోరాడుతున్నారంటే అర్థమైంది, మనం ఒక హద్దును దాటి మరొక హద్దు చివరకు వెళుతున్నాము అని తెలియజేస్తుందన్నమాట. కనుక అటువంటి తగాదాల జోలికి పోకుండా ఉండాలంటే ఎవరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి. కనుక మనం ప్రతి దాంట్లో ఆలోచించి నిశితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. నిబద్ధీకరణలతో పోరాడమని నేను మీకు బోధించటం లేదు. వాటిని సరిగా అర్థం చేసుకోండి. వాటి పట్ల మనం చాలా తెలివిగా ఉండాలి. అవి మనల్ని ఎలా శాసిస్తున్నాయో, అవి మన వ్యక్తిత్వాన్ని ఎలా తయారు చేశాయో, అవి మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ధ్యానపూర్వకంగా గమనించండి, తెలుస్తుంది సమాధానం. అలా గనక చేసినట్లయితే ఏదో ఒకరోజు వాటి పట్ల చాలా తెలివిగా ఉండటం జరుగుతుంది. అవి మనల్ని ఎలా శాసిస్తున్నాయో, అవి మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా తయారు చేశాయో, అలాగే అవి మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ధ్యానపూర్వకంగా గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. అలా చేశామనుకోండి, ఏదో ఒకరోజు వాటి పట్ల మనకు సరైన అవగాహన కలుగుతుంది. అప్పుడే వాటి నుంచి మనకు స్వేచ్ఛ లభిస్తుంది. అలాంటి అవగాహనతో ఉండాలి. అందుకే మనం అనవసరంగా ఎవరితో పోరాడకుండా ఉంటే మన పిల్లలు కానీ ఎవరు కానీ వారంతట వారే ఎదుగుతారే కానీ కోపోద్రేకాలకు లోనవరు. ఎందుకంటే అవి గతానికి చెందినవి. కనుక మనం కోపంలో ఉన్నంత వరకు మన గతం, మన ఉనికి కేంద్రంలోకి చేరి మనల్ని శాసిస్తూనే ఉంటుంది. కోపంతో సహజంగానే మనం ఒక హద్దు చివరి నుంచి మరొక హద్దు చివరకు చేరుకుంటాం. అయినా అక్కడ కూడా మన గతాన్ని అంటిపెట్టుకొనే ఉంటాం. అందువలన మనం కోపంలో ఉన్నంత వరకు మనం ఎప్పటికీ పరిణామం చెందలేము. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. పూర్తి అవగాహనతో తిరుగుబాటు చేసి యోధునికి, ధ్యాన సాధకులకు అది మార్గం కాదని అర్థం చేసుకోవాలి. నిబద్ధీకరణలతో పోరాడమని మనం చెప్పుకోవడం లేదు, వాస్తవాలను గమనించాలనుకోవాలి. ఒక్కసారి మనల్ని మనం నిశితంగా గమనించామనుకోండి, మరమనిషిలా మనం చెప్పింది చేస్తున్నామే కానీ అలా ఎందుకు చెయ్యాలి అని మనము ఏమాత్రం ఆలోచించడం లేదు అని మనకి సుస్పష్టంగా అర్థమైపోతుంది. అప్పుడే మన మెదడులో నిక్షిప్తం చేయబడినటువంటి కార్యక్రమ ప్రణాళిక, దానికి సంబంధించిన ఆనవాలు కూడా మనలో ఏమాత్రం మిగల్చకుండా వెంటనే అదృశ్యమవుతుంది. ప్రతిస్పందనలో స్పందనకు సంబంధించిన నకలు మిగిలి ఉంటుంది, కానీ తిరుగుబాటులో ఎలాంటి నకలు ఉండవు. ఎందుకంటే అదే అసలైన స్వేచ్ఛ. అయితే ఎవరితో పోరాడాలి అని కూడా మనం అడగచ్చు. పోరాడవలసిన అవసరం ఉన్నప్పుడే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది.
కానీ పోరాడవలసిన అవసరమే లేనప్పుడు ఆ ప్రశ్న లేదు, ఆ ప్రశ్న కోసం వెతకవలసిన సమాధానము అవసరం లేదు. మనం కేవలం ఒక సాక్షిభూతంగా ఉంటే చాలు. అప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో అదే మన నిబద్ధీకరణ, అదే మన అసలు యొక్క స్వరూపం, అదే మన వాస్తవం యొక్క చైతన్యం. ఏదైతే సాక్షిగా ఉంటుందో అదే మన ఉనికి, ఇంద్రియాతీత మూలాధారం అంటారు. మరి ఏం చేయాలి? మనకు మనమే సమీక్షించుకోవాలి. ఎలా? ఏదో ఒకటి వెతికేందుకు, లేదా అన్వేషించేందుకు, లేదా కొత్తగా సృష్టించాలనుకున్నప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. కానీ చాలా కొద్ది మంది మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలని లేదా ప్రేమ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటారు. ఎందుకంటే వాటి వలన ఎదురయ్యే చిక్కులు చాలా గొప్పగా ఉంటాయి సుమి. ఆనందించేవారు మాత్రమే సృజనాత్మకులు అవుతారు అంటారు పెద్దలు. ఎలా? స్వేచ్ఛ అనేది మన జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా మారాలి. అంతేగాని అది మన జీవితానికి ప్రతికూలంగా ఉండకూడదు. ఇప్పుడు మనం జైలులో లేవని, అంతా పోగొట్టుకొని ఆకాశం క్రింద స్వేచ్ఛగా నిలబడ్డామని తెలుసుకున్నాం. బందీ ఎప్పుడు బందీగా ఉండాలని కోరుకుంటాడు. బహుశా ఈ సత్యాన్ని ఇంతకు ముందెప్పుడు మనం తెలుసుకొని ఉండం. ఎందుకంటే వాడికి ఎలాంటి బాధ్యత ఉండదు కదా, ఏది సృష్టించే పని అవసరం ఉండదు. వాడికి కావలసినవన్నీ ఎవరు? ఇతరులే సమకూరుస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షలాది మంది జనాలు కులానికో, మతానికో, వర్ణానికో, తెగకో, దేశానికో లేదా సంప్రదాయానికో బందీగా ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఎలాంటి బాధ్యత స్వీకరించకుండానే వారికి కావలసినవన్నీ కూడా ఇతరుల ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అందుకే వారు జీవితాంతం ఆ బందీకానాలనే ఉండాలని భావిస్తూ ఉంటారు. కాబట్టి స్వేచ్ఛకు సంబంధించినంత వరకు స్వేచ్ఛ బాధ్యతలు కలిసే ప్రయాణిస్తాయి. స్వేచ్ఛ బాధ్యత రెండు కూడా అవినాభావ సంబంధం కలిగినటువంటివి అనే మౌలిక విషయాన్ని మనం తప్పకుండా గుర్తుంచుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ మనం బాధ్యత వద్దనుకుంటే మనకు స్వేచ్ఛ దక్కదు. ఎందుకని? స్వేచ్ఛ బాధ్యత ఆ రెండూ కలిసే వస్తాయి, కలిసే పోతాయి. మనం బాధ్యతను వదిలించుకోవాలంటే ఏదో విధంగా మనం బానిసత్వాన్ని అంగీకరించవలసి వస్తుంది కదా. సరే, ఆ తరువాత వచ్చేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత గురించి ఏమాత్రం ఆలోచించకుండా స్వేచ్ఛ గురించి ఇప్పటి వరకు కలలుగన్నాం. ఇప్పుడు మనకు స్వేచ్ఛ దక్కింది, కానీ మనం ఇంతవరకు మన బాధ్యతను నిర్వర్తించలేదు. అందుకే బాధ మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. దానిని మనం నాశనం చేసేస్తాం. బానిసత్వం నుంచి మనం బయటపడగలిగితే ఖచ్చితంగా మనం సృజనాత్మకులవుతాము. మన జైళ్లను మనమే ధ్వంసం చేయగలిగితే, అంటే మన బానిస శృంఖలాలను ఛేదించగలిగితే అని అర్థం. ఖచ్చితంగా మనం ఎంతో కొంత అందమైన దాన్ని సృష్టించుకోగలుగుతాం. జీవితాన్ని అందంగా మలుచుకోగలుగుతాం. జీవితాన్ని ఏదో విధంగా సృజనాత్మకులు కాకపోతే జీవితాంతం మనం శూన్యంగానే మిగిలిపోతాం. అప్పుడు మనకు బాధ తప్పదు. ఇది మన అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన సత్యం. ఆనందించేవారు మాత్రమే సృజనాత్మకులవుతారు. అది మరింత చైతన్యమో, మరింత సత్యానుభవమో, మరింత ఆనందమో సృష్టించడం కావచ్చు.
లేదా బాహ్య అంతర్గత ప్రపంచాల సృజనాత్మక కావచ్చు. ఏదేమైనప్పటికీ స్వేచ్ఛ ఒక బాధ్యతగా సానుకూలంగా మారాలి. మనకు దక్కిన స్వేచ్ఛ ఇంకా ప్రతికూలంగానే ఉంది. మనం బందీఖానా నుంచి బయటపడటం చాలా మంచిదే, కానీ అది చాలదు. ఇప్పుడు మనకు కూడు గుడ్డ ఎవరు? మనమే సంపాదించుకోవాలి. ఇంతవరకు మనకు వేరే వారి ద్వారా ఆధారపడి సంపాదించుకోవడం అలవాటు పడ్డాం. అనేక మంది చూసినట్లయితే చర్చులని, సినగాగులు, దేవాలయాలకు సంబంధించిన వారు దాదాపు అందరూ ఏదో ఒక మతం, ఏదో ఒక దేశం, కుటుంబం, సంఘం లేదా రాజకీయ పక్షాల్లో ఉండేటువంటి చెంచాగాళ్ళు రోటరీ క్లబ్లో, లయన్స్ క్లబ్లోనూ సభ్యులుగా ఉంటారనుకోండి. అలా తమని తాము బంధించుకునేందుకు ఎవరికి వాళ్ళే సంఖ్యలు వెతుక్కుంటారు. ఎందుకంటే మనకు ఎలాంటి బాధ్యత ఉండదు. వేళకు భోజనం దొరుకుతుంటే తింటూ ఉంటాం, వేళకు కావాల్సిన దొరుకుతూ నిద్రపోతుంటాం. ప్రయోజనం ఏముంది? గొడ్డుకు, పశువుకి, మనిషికి తేడా ఏముంటుంది చెప్పండి? అందుకనే అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అందుకనే స్వేచ్ఛ విషయంలో అయితే మనం ఏ పని చేసినా చేయకపోయినా ప్రతి విషయంలో మనం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అందరూ స్వేచ్ఛ గురించి బాగా ఉపన్యాసాలు ఇస్తారు, కానీ నిజానికి స్వేచ్ఛ అంటే అందరికీ భయమే. ఎవడు బాధ్యతలు తీసుకోగలడా చెప్పండి చూద్దాం. ఎవడో ఒకడు, ప్రతివాడు వేరేవాడి మీద ఆధారపడటానికి ఇష్టపడతాడు. స్వతంత్రంగా నేనే చూస్తాను అనే స్వేచ్ఛని సద్వినియోగించుకునేవాడు ఎంతమంది ఉంటారు చెప్పండి చూద్దాం. అందుకనే ఇలా చూసినట్టు మన అనుభవంలో చాలా కొద్దిమంది మాత్రమే నిజంగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఎందుకంటే స్వేచ్ఛ వలన ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా లేమన్న సత్యం వారికి చాలా స్పష్టంగా తెలుసు. మనకున్న స్వేచ్ఛతో మనం ఏదో ఒకటి చేయడమే దానికి ప్రత్యామ్నాయము. దానికి ఏం చేయాలి? సృజనాత్మకమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. జాతీయత, ప్రాంతీయత, స్వీయ వ్యక్తిగత చరిత్రలకు బందీ కాకుండా మనం అనేక సంవత్సరాలుగా అద్భుతమైన స్వేచ్ఛానుభూతిలో జీవిస్తున్నాము. అయినా ఆ అనుభూతిలో ఏదో బాధ కూడా ఇమిడి ఉంటుంది. ఈ బాధ ఏమిటి? స్వేచ్ఛ అనే దానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. వాటిలో ఒకే పార్శ్వం మాత్రమే మన అనుభవంలోకి వస్తే ఆ స్వేచ్ఛలో ఏదో బాధ కూడా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది. కాబట్టి స్వేచ్ఛ మనస్తత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛకున్న రెండు పార్శ్వాల్లో మొదటిది దేని నుంచో స్వేచ్ఛ, అంటే జాతి, జాతీయత, చర్చి, రాజకీయ భావాల నుంచి స్వేచ్ఛ. స్వేచ్ఛ మొదటి పార్శ్వం, దాని పునాది ఇదే. అలాంటి స్వేచ్ఛ ఎప్పుడూ ఏదో ఒక దాని నుంచి వస్తుంది. ఒకసారి అలాంటి స్వేచ్ఛ మనకు లభించగానే మనకు చాలా హాయిగా, తేలిగ్గా, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాటి ముసుగులో ఉన్న మన వ్యక్తిత్వానికి ఒక్కసారిగా స్వేచ్ఛ లభించడంతో తొలిసారిగా మనము మన స్వీయ వ్యక్తిత్వంలో ఆనందించడం ప్రారంభిస్తాము. దేని నుండో స్వేచ్ఛ మనకు లభిస్తుంది, అందుకే మనలో ఆ ఆనందం. కానీ అది సగం స్వేచ్ఛ మాత్రమే. మిగిలిన సగం దేనికోసమో స్వేచ్ఛ, ఇది మనకు దక్కలేదు. అదే మనలో ఉండేటువంటి బాధ. దేనికోసం స్వేచ్ఛ అనేది లేకపోతే స్వేచ్ఛకు పూర్తి అర్థం లేనట్లే. సృజనాత్మక అవకాశం ఉన్నా ఏదో ఒక దానికోసం శిల్పం చెక్కాలన్నా, నాట్యం చెయ్యాలన్నా, సంగీతం పాడాలన్నా, కవిత్వం రాయాలన్నా, వర్ణ చిత్రాలు వేయాలన్నా మనకు స్వేచ్ఛ కావాలి. మన స్వేచ్ఛ సృజనాత్మక జ్ఞానంగా మారనంత వరకు మనకు బాధ తప్పదు. ఎందుకంటే బంధనాలు తెంచుకొని బందీఖానా నుంచి బయటపడి కటిక చీకటిలో పూర్తి స్వేచ్ఛతో నిలబడ్డ మనకు ఎక్కడికి వెళ్ళాలో,
ఏ దారిలో వెళ్ళాలో తెలియదు. అందుకే మనకు వెంటనే బాధ కలుగుతుంది. ఇంతవరకు మనం జైల్లో ఉన్నాం కాబట్టి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం మనకు రాలేదు. పైగా మన చైతన్యం అందులోంచి బయటపడాలని తప్పించిపోయింది. ఇప్పుడు మనం అందులోంచి బయటపడ్డాం, మనకు పూర్తి స్వేచ్ఛ దక్కింది. అయినా మనకు ఇప్పుడేం చేయాలనే కొత్త రకం సమస్య తలెత్తుంది. కాబట్టి మనం సృజనాత్మకమైనటువంటి మార్గాన్ని ఎంచుకునే వరకు మనకు దక్కినటువంటి స్వేచ్ఛకు అర్థం అనేది ఉండదు. ఆత్మజ్ఞానం కోసం మనం గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాలి. లేదా మనకు నాట్యం చేసే ప్రతిభ ఉందనుకోండి, నర్తకుడిగా మారండి. రాసే అలవాటు ఉంది, రచయితగా మారండి. అప్పుడే మన స్వేచ్ఛకు సంపూర్ణత్వం సిద్ధించి వృత్తం పూర్తవుతుంది. కేవలం సంఖ్యల కారణంగా మన చేతులు సంగీతాన్ని సృష్టించలేకపోయాయి, మన కాళ్ళు నాట్యం చేయలేకపోయాయి. అందుకే మన ప్రతిభ అభివృద్ధి చెందలేదు. తొలిసారి స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తి దేని నుంచో స్వేచ్ఛ, దేనికోసం స్వేచ్ఛ అనే గందరగోళంలో పడక తప్పదు. అందుకే అతనికి స్వేచ్ఛ లభించగానే ఇప్పుడేం చెయ్యాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు అతను పోరాడే పనిలో మాత్రమే ఉన్నాడు. చివరికి అతని కల్లో కూడా స్వేచ్ఛ గురించిన ఆలోచనలే. అందుకే స్వేచ్ఛ లభించిన తరువాత ఏం చెయ్యాలి అనే దాని గురించి అతను ఎప్పుడు ఆలోచించలేదు. అయినా ఇంకా ఏదో కావాలి, మనం సృజనాత్మకుడిగా మారాలి. మన స్వేచ్ఛ సఫలీకృతమయ్యేందుకు మనం ఏదో ఒకటి సృష్టించాలి. లేకపోతే ఆ స్వేచ్ఛ ఏమీ లేనిటువంటి శూన్యమవుతుంది. మనం ఏదో ఒకటి సృష్టించడమో, ఆవిష్కరించడమో, లేదా మన సామర్థ్యానికి వాస్తవ రూపాన్ని తీసుకురావడమో, లేదా మనల్ని మనం తెలుసుకునేందుకు మన అంతర్గతంలోకి ప్రయాణించడమో చేయవలసిన అవసరం ఉంది. అందుకు మనకున్న స్వేచ్ఛతో మనం ఏదో ఒకటి చేయాలి. మనం చెయ్యాలనుకున్నది చేసేందుకు స్వేచ్ఛ మనకు చక్కని అవకాశం ఇస్తుందే కానీ అదే దాని లక్ష్యం కాదు. మనం స్వేచ్ఛగా ఉన్నా బాధపడుతుంటాం. ఎందుకంటే మనకు దక్కిన అవకాశాన్ని మనం సరిగా వినియోగించుకోలేదు. కాబట్టి ఊరికే కూర్చోకుండా మనకున్న స్వేచ్ఛలో మనం ధ్యానం చేయిద్దాం. సంగీతం పాడచ్చు, శిల్పాలు చెక్కచ్చు, వర్ణ చిత్రాలు వేయచ్చు, నాట్యం చేయొచ్చు, ఇతరులను ప్రేమించండి, లేదా ఏదో ఒకటి చేయండి. లేకపోతే మీకు బాధ తప్పదు. అసలు చైతన్యం అదే స్వేచ్ఛ అంటే అంతర్గత చైతన్యమిక పేరు స్వేచ్ఛ. మనుషులు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూనే ఉంటారు, కానీ వారికి కావాల్సింది అసలైన స్వేచ్ఛ కాదు, బాధ్యతారాహిత్యం, విచ్చలవిడితనం. వారు స్వేచ్ఛ కావాలంటారు, కానీ లోపల వారు అచేతనంగా కోరుకునేది బాధ్యతారాహిత్యం. కానీ విచ్చలవిడితనానికి అది అనుమతి పత్రం ఇచ్చినట్టు అవుతుంది. అది మరీ పిల్లచేష్ట. పరిణిత చెందడం చూసారా, దాన్ని స్వేచ్ఛ అనాలి. బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే స్వేచ్ఛ లభిస్తుంది. ప్రపంచం స్వేచ్ఛంగా లేదు, ఎందుకంటే మనుషుడు పరిణతి చెందలేదు. విప్లవకారులు అనేక శతాబ్దాలుగా అనేక విషయాలపై చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పటివరకు విజయవంతం కాలేదు, విఫలమయ్యాయి. మనలో విత్తనం ఉంది, కానీ అది మొలకెత్తేందుకు కావలసిన నేల కానీ సరైనటువంటి ఋతువు, అనుకూల వాతావరణం, అనువైనటువంటి సమయం కోసం మనం అన్వేషించక తప్పదు. కాబట్టి జంతువుల సమాంతరంగా సంచరించడం వల్ల మనం ఆత్మరహితంగా మిగిలిపోతామే తప్ప ప్రయోజనం లేదు. అదే మనలోనికి నిలువుగా ఏదైనా చొచ్చుకుపోయినప్పుడు మనం ఒక ఆత్మగా పరిణమిస్తాం. ఆత్మ అంటే సమాంతరంలోకి నిలువుగా చొచ్చుకుపోవడం అన్నమాట. ఉదాహరణకు
మనం ఒక గొంగళి పురుగు, సీతాకోకచిలుకలా ఊహించుకుందాం. మనిషి ఒక పసిగుడ్డులో జన్మించాడు. దురదృష్టవశాత్ అనేక మంది అదే స్థాయిలో మరణిస్తారనుకోండి. కానీ కొందరు గొంగళి పురుగులా అవుతారు. పసిగుడ్డుకు చలనం ఉండదు, అది అలాగే ఉన్న చోటే ఉంటుంది. సీతాకోకచిలుక పైకి ఎగురుతుంది, ఎందుకంటే దానికి రెక్కలు వస్తాయి. అవే దాని లక్ష్యం. మీరు పైకి ఎగిరే స్థాయికి చేరకపోతే మీకు ఆత్మ లేనట్టే. ఐక్యమవ్వడం, స్వతంత్రత, సృజనాత్మకతను గుర్తుంచుకోవాల్సిన అతి ప్రభావశీలమైన పదాలు ఇవే. స్వతంత్రం కూడా పెద్దగా అర్థవంతమైనది కాదు. మనం స్వతంత్రులుగా ఉన్నంత మాత్రాన అంతా సాధించినట్లేమి కాదు సుమి. బందీఖానా నుంచి బయటపడటం మంచిదే, కానీ దేనికోసం స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలి. ముఖ్యంగా స్వేచ్ఛకు 2 కోణాలు ఉంటాయి, గుర్తుంచుకోవాలి. దేని నుంచి స్వేచ్ఛ అనేది మొదటి, ఎందుకోసం స్వేచ్ఛ అనేది రెండవది. చాలామంది మొదటి స్వేచ్ఛను మాత్రమే సాధిస్తారు. అంటే తల్లిదండ్రుల నుంచి, బాధ్యతల నుంచి, ఏదో ఒక ఆర్గనైజేషన్ నుంచి, ఇలా అనేక రకాలైన బంధీకాలను స్వేచ్ఛ సాధిస్తారు. కానీ ఎందుకోసమనే తెలియదు. ఇది అతి ప్రతికూలమైన స్వేచ్ఛ మాత్రమే. ఆదర్శవాదులందరూ మనిషికి ఎలా స్వేచ్ఛ కలిగించాలి అని ఎప్పుడు ఆలోచిస్తుంటే దాని గురించి ఎవరు ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే అన్నీ ఏకమైతే తప్ప మనిషి స్వేచ్ఛగా ఉండలేడు. బుద్ధుడు, మహావీరుడు లాంటి వారు మాత్రమే స్వేచ్ఛగా ఉండగలుగుతారు. ఎందుకని? వర్తమానంలో ఎరుకతో ఉండటమే స్వేచ్ఛ. ఎరుక లేని వారికే ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానాలు అవసరమవుతాయి. అప్పుడు స్వేచ్ఛ తగ్గిపోతుంది. అంటే కేవలం పేరుకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది తప్ప నిజానికి అది ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్వేచ్ఛ ఎలా ఉంటుంది? ఇది అసంభవం. అయితే స్వేచ్ఛ కోసం ఏం చేయాలి? ప్రభుత్వాలు లేకపోతే అరాచకత్వం ప్రబలిపోతుంది. అది స్వేచ్ఛ కాదు, పిచ్చి. ఇప్పుడున్న దానికన్నా అది మరీ అధ్వాన్నంగా ఉంటుంది. మనం అప్రమత్తంగా ఉండం. కాబట్టి పోలీసులు అవసరం. లేకపోతే రహదారుల కూడలిలో వారు ఉండవలసిన అవసరం ఏముంది చెప్పండి? ప్రజలమందరూ కనుక అప్రమత్తులైపోతే, జాగరూకతతో ఉంటే పోలీసుల అవసరం ఉంటుందా? ఉండదు. కాబట్టి వారిని తీసేయచ్చు. కానీ ప్రజలు చైతన్యవంతులు కారు, అందుకే పోలీసులు అవసరమయ్యారు. కాబట్టి మనం స్వేచ్ఛ గురించి చెప్తున్నామంటే అర్థం బాధ్యతాయుతంగా ఉండమని. మనం ఎంత ఎక్కువ బాధ్యత ఉంటామో అప్పుడు మనం చేసే పని పట్ల, మనం మాట్లాడే మాట పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉంటాం. చివరికి మన హావభావాల పట్ల కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని నియంత్రించేందుకు ఎవరు ఉండరు. మన స్వేచ్ఛగా ఉన్నాము అని మనం అనుకుంటున్నామని అర్థం. మనమే దేవుడు అని. అంతేగాని స్వేచ్ఛ విచ్చలవిడితనానికి ఇచ్చే అనుమతి పత్రం మాత్రం కాదు. అదొక అద్భుతమైనటువంటి క్రమశిక్షణ. 45 ఏళ్లుగా మనం నిర్మించుకున్న జైల్లోనే చాలా జీవితం గడిపించాము. అయితే మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని ఇప్పుడు మనకి తెలిసింది. కానీ సురక్షితమైనటువంటి ప్రదేశాలలో పాటు మంచి వాతావరణం కూడా ఎదిగేందుకు అవసరమని గుర్తించాలి. అలాగే ఎప్పుడైనా ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండేది ఎలా, దాని గురించి మనలో తిరుగుబాటు కలుగుతుంది. అందుకు మనం బాధపడుతుంటాం. స్వేచ్ఛకు బాహ్యంతో ఎలాంటి సంబంధము లేదు. అది అంతర్గతమైనటువంటి చైతన్యానికి సంబంధించినది. మన చైతన్యం స్వేచ్ఛగా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా, చివరికి సంకెళ్లతో బంధించి జైల్లో పెట్టినా మన స్వేచ్ఛగా ఉండగలుగుతాము. అలాగే మన చైతన్యానికి స్వేచ్ఛ గనక లేకపోతే, మనకు సంకెళ్ళు లేకపోయినా వేయకపోయినా, మనం జైల్లో ఉన్నా లేకపోయినా, చివరికి మన సొంత ఇంట్లో ఉన్నా మనం ఖైదీగానే ఉండాల్సి వస్తుంది.
మనం బాహ్య స్వేచ్ఛ అంతర్గత స్వేచ్ఛలలో తికమక పడుతూ ఉంటాం. బాహ్య స్వేచ్ఛకు సంబంధించిన వరకు మనం ఎప్పటికీ పూర్తిగా స్వేచ్ఛగా ఉండలేము. ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళం కాదు, మన చుట్టూ అనేక మంది ఉంటారు. అందువల్ల మన జీవితంలో అప్పుడప్పుడు రాజీ పడవలసి వస్తుంది. మనం స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటున్నామంటే అర్థం మనం చేసే పని పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పని చేసేది మనమే కదా, కాబట్టి దాని బాధ్యత కూడా మనదే కదా. అంతేగాని ఆ బాధ్యతను మనం ఇతరులపై వేయరాదు అని చేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.